49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే జేబులో డబ్బు లేకపోయినా ఫోన్ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ప్రతి ఒక్కరు. ఈ కారణంగా రోజు రోజుకి డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్నాయి. పేమెంట్ యాప్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి యూపీఐ వినియోగం బాగా పెరిగింది. గూగుల్ పే స్థానం ఇందులో ప్రత్యేకమని చెప్పాలి. గూగుల్ పే ఇప్పుడు యూజర్లకు మరో కొత్త సేవ అందిస్తుంది. అదే యూపీఐ లైట్. ఇది ఎలా పనిచేస్తుంది? గూగుల్ పేకి దీనికి తేడా ఏంటి? గూగుల్ పే ఉండగా గూగుల్ లైట్ ని ఎందుకు తీసుకొచ్చారు అనే సందేహాలు మీకు కూడా వచ్చాయి కదా. మరి ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడండి. డిజిటల్ పేమెంట్స్ పెరిగిన తర్వాత మార్కెట్లో వివిధ రకాల యూపీఐలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ పే ఇలా చాలా రకాలున్నాయి. అత్యధికంగా వినియోగించే వాటిలో గూగుల్ పే, ఫోన్ పే ఉంటాయి. గూగుల్ పే ఇప్పుడు తన యూజర్ల కోసం కొత్త సేవ ప్రారంభించింది. ఇదే యూపీఐ లైట్. వాస్తవానికి ఆర్బీఐ 2022 సెప్టెంబర్ నెలలో యూపీఐ లైట్ పేరుతో కొత్త పేమెంట్స్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో పిన్ అవసరం లేకుండా చిన్న చిన్న లావాదేవీల్ని క్షణాల్లో పూర్తి చేయవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. అయితే యూపీఐ లైట్ పేమెంట్స్ కు లిమిట్ ఉంటుంది. ఒకసారికి 200 రూపాయల వరకే పేమెంట్ చేయగలరు. యూపీఐ లైట్ కూడా యూజర్ల బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయి ఉంటుంది. రియల్ టైంలో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థతో లింక్ లేకపోయినా ఈ ఫీచర్ పనిచేస్తుంది. పిన్ అవసరం లేకుండా జరిపే పేమెంట్ కావడంతో చెల్లింపులు మరింత ఈజీ అవుతాయి. యూపీఐ లైట్ ఫీచర్ కోసం ముందుగా యూపీఐ యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ పై టాప్ రైట్ కార్నర్ లో ఉండే ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేయాలి. కిందకు స్క్రోల్ చేస్తుంటే యూపీఐ లైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త స్క్రీన్ ఓపెన్ అయి యూపీఐ లైట్ వివరాలు ఉంటాయి. ఈ వివరాల్ని పరిశీలించాక యూపీఐ లైట్ యాక్టివేట్ కోరుతుంది. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసి అక్కడ కనిపించే సూచనలు పాటించాలి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక నిర్ధారణ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ అకౌంట్లోకి డబ్బుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ను ఇటీవలే పేటిఎం, ఫోన్ పేలు ప్రారంభించాయి.